అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మేము హైదరాబాద్ నుంచి. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక మా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు. అందుకని ఇంకా కొంచెం రెడీ అయ్యి ఫ్లవర్స్ అవి కోస్తున్నాను అనమాట. బేసిక్గా అయితే నేను కొయ్యనండి, పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కొయ్యడానికి బద్ధకం. బట్ ఇంకా ఆ రోజు ఎందుకో కోసుకోవాలనిపించింది. అండ్ మీకు కూడా మా అమ్మ ఎలా గార్డెన్ పెంచుకుంటుందని చూపిద్దాం అనిపించిందండి. సో అందుకని చూపిస్తూ చెప్తూ ఇక్కడ కోస్తున్నాను అనమాట. సో మా అమ్మ ఏమేమి చెట్లు వేసిందంటే కనకాంబరాల చెట్లు వేసింది, అలాగే గుండు మల్లెలు వేసిందండి. చూడండి, పెద్ద గుండు మల్లె పువ్వు ఇది, చాలా పెద్ద సైజు వస్తుంది కొంచెం ఒక 2-3 డేస్కి. సో మా హస్బెండ్ అయితే ఈ వీడియో తీస్తూ ఉన్నాడు, సరిగ్గా వీడియో తీయలేదు చూడండి. గుండు మల్లె పువ్వు అది ఇంకో 2-3 డేస్కి పెద్ద సైజు అవుతుంది అనమాట. అండ్ అలాగే కనకాంబరాలు బాగా అదును కదా, ఇప్పుడు బాగా పూస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సన్నజాజి చెట్టు కూడా ఉంటుందండి మా ఇంట్లో. ఈ సన్నజాజులు ఎక్కువ వినాయక చవితి టైంకి బాగా వస్తాయన్నమాట. అప్పుడు వినాయకుడికి బాగా పెడితే మంచిదని చెప్పి మేము వినాయకుడి బొమ్మ దగ్గర ఇస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తమలపాకు చెట్టును పెంచుతున్నారు. ఎందుకు అంటే తమలపాకు చెట్టును పెంచితే మంచిది అని ఎవరో చెప్పారంట యూట్యూబ్లో. సో అందుకని ఇంకా ప్రతి ఒక్కరు ఇంట్లో తమలపాకు చెట్టును వేశారు. అది ఎంత బాగా అల్లుకుంటే మనకు సిరి సంపదలు అంత బాగా వస్తాయని చెప్పారంట. సో మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే వేశారండి. చాలా పెద్దగా అయిపోయింది చెట్టు మాత్రం. అండ్ చూడండి, లోపల చిట్టు చిట్టు గులాబీ పూలు ఉన్నాయి. గులాబీ చెట్లు ఫస్ట్ నుంచి వేసే ఉందన్నమాట మా అమ్మ. అలాగే తులసి చెట్టు కూడా ఒకటి ఉందన్నమాట. అమ్మ పూజించుకుంటుంది తులసి చెట్టుని. అండ్ మేము కూడా ఎప్పుడైనా ఈ కార్తీక మాసంలో ఆ తులసి చెట్టుకి బాగా పూజ చేస్తూ ఉంటామండి. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మా డాడీ మామిడికాయలు వచ్చాయమ్మ తోటలోకి రండి, ఊరికి తీసుకెళ్దురు కాయలు కోసుకొని అని చెప్తే, ఇంకా ఫస్ట్ వీడిని ఎప్పుడు తీసుకెళ్ళలేదు మేము తోటలోకి అని చెప్పి ఫస్ట్ టైం తీసుకెళ్దామని ఇంకా వాడు కూడా రెడీ అయి ఉన్నాడు కదా అని అందరం వెళ్తున్నాం అనమాట మామిడి తోటలోకి. వీళ్ళిద్దరు ఏంటంటే మా అన్న మా హస్బెండ్ ఏంటంటే కాయలు మొయ్యడానికి మాకు పనులు కావాలి కాబట్టి వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే నా బ్లాక్ బీడ్స్ కొత్తదండి ఇది. మీరు మీ బ్లాక్ బీడ్స్ని ఏ వీడియోలో కూడా చూడలేదు. సో ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నాకు 6 grams పడిందండి. కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఓచర్స్ తీసుకున్నానని చెప్పాను కదా అక్షయ తృతీయకి. క్రెడిట్ కార్డ్స్ వల్ల వచ్చే పాయింట్స్ తోటి కొన్ని ఓచర్స్ అయితే తీసుకున్నాను అనమాట. దాంతో ఈ బ్లాక్ బీడ్స్ అయితే నేను రీసెంట్గా తీసుకున్నానండి. 6 grams పడింది నాకు. ఓచర్స్ 20,000 కొన్ని, ఇంకొక 40,000 అయిందనమాట. సో నెక్స్ట్ ఇంకా తోటలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఈ తోట వచ్చేసరికి మా తోట మామిడి తోట అని చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మామిడి తోట కాయలు ఎలా పండిస్తారు ఏంటని. సో అందుకని మేము కూడా ఇంకా చెట్టు పడిన కాయలే కోసుకుంటామండి. చెట్టు కాయలు అయితేనే మనకు టేస్ట్ బాగుంటాయని చెప్పి. సో ఇంకా మా డాడీ వాళ్ళు ఏంటంటే కాయలన్నీ కోపిస్తున్నారు అక్కడ. ఏమేం కాయలు కావాలో చూసుకోమని వాడికి చెప్తున్నారు మా అబ్బాయికి. నీకు ఏ కాయ కావాలో కోసుకొనానా అని చెప్తున్నారు వాడికి. చాలా కాయ అయితే కాపు ఈసారి అంత కాపు లేదండి, కొంచెం తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ బాగా కాపు వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ బాగా రాదు, అలాగా ఇయర్ మార్చి ఇయర్ బాగా కాపు అనేది వస్తుందన్నమాట. సో ఇలా కార్డిక్కి మొత్తం కాయలు వేసేసాడు మా నాన్న. మా ఒక్కరికే కాదులేండి, మొత్తం ఎంత 120 మ్యాంగోస్ ఏమో వేసాడు. దాంట్లో 25 వాళ్ళ ఫ్రెండ్కి, ఒక ఫ్రెండ్కి 25, ఇంకో ఫ్రెండ్కి 25, మాకు 25 మా అన్న వాళ్ళ మామయ్య గారికి అనమాట. వాళ్ళది మా అత్తమ్మ ఊరే. సో అలాగా మా డాడీ ఇద్దరు వియంకులు కూడా కావల్లోనే ఉంటారు. సో అందుకని ఇద్దరికి కాయలు అందరికి మళ్ళీ సమానంగా వేసారు. ఎవరు ఫీల్ అవ్వకూడదని చెప్పి ఇంకా దారి పొడుగునా మేము పంచుకుంటూనే వెళ్ళాల్సి వచ్చింది కావల్లో. మా డాడీ ఏంటంటే వియ్యంకులు ఇద్దరికి చిన్న కాయలు ఇచ్చినా పర్లేదు కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరికి మాత్రం మంచి సైజు కాయలు ఇవ్వండి అని చెప్పాడు. అది పనిగా చెప్పాడండి. ఇంకా మా అన్న నేనేం చేసామంటే చిన్న చిన్న కాయలు మా ఇద్దరికి తీసి పెట్టుకొని పెద్ద సైజుగా ఉండే కాయలు వాళ్ళకి ఇచ్చాము. ఆల్మోస్ట్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అవి మాత్రం వాళ్ళకే ఇచ్చాము. సో ఇంకే మా వాడు ఏంటంటే ఇక్కడ రచ్చ చేస్తున్నాను, నేను కిందకి దిగుతాను, నేను కూడా కాయలు వేస్తానని. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒక్క మామిడి దెబ్బ నాకు ఎంత పెద్ద పుండు చేసిందో, ఇయర్ గుర్తు పెట్టుకునేటట్టు చేసింది. అది ఇంకా పోలేదన్నమాట. చిన్న మామిడి సొన అయితే అలా ఉంటుందండి. బాగా క్లీన్ చేసుకొని తినాలన్నమాట కాయ. మనం ఏంటంటే తోటలోనే కదంట్లే అని చెప్పి గబగబా తినేస్తే ఎప్పుడు లేదు. నాకు ఎన్నోసార్లు నేను కాయ పెద్ద తోటలోనే తినేసిన రోజులు కూడా ఉన్నాయి, బట్ ఎప్పుడు రాలేదు. అలాంటిది క్లీన్ చేసుకొని కోసుకున్న కాయ కూడా నాకు అలా అయింది. నా టైం బ్యాడ్ అనుకోవచ్చు.
ఇవి చూడండి, కింద కాలు పెట్టమంటే పెట్టడంట, మట్టి అయిద్దని వాళ్ళని ఎత్తుకొని వాళ్ళు చెట్టు మీద కాయలు కోయాలంట. సో వాడేమో అలా చేస్తుంటే మా ఆయనేమో ఇక్కడ మా ఆవిడ ఏదో చెప్తుంది వినండి అని చెప్పి నన్ను వీడియో తీస్తూ ఉన్నాడు. కాయలు అయితే కోసుకొని ఇంకా కావలికైతే స్టార్ట్ అయిపోయాము. మా డాడీ డిక్కి మొత్తం నింపేశాడు. కాయలు మాకు కోసి పంపిస్తుంటే ఆయన కళ్ళలో ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే ఫస్ట్ టైం ఏమో నాకు తెలిసి పెళ్ళయ్యాక మాకు అలా కాయలు పంపించడం. ఎందుకంటే మా పెళ్ళైన కొత్తల్లో 2 years అయింది కదా, 3 years అయింది కదా ఫస్ట్ ఇయర్. సో మా డాడీ ఫస్ట్ టైం కాదా మామిడికాయలు మాకు సపరేట్గా నాకు అత్తగారింటికి పంపించడం అనమాట, నాతోటి పాటు. ఎవ్రీ ఇయర్ ఏమయ్యాయి, పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మా హస్బెండ్ ఎలాగో మా ఇంట్లోనే ఉండాడు అనమాట. 6 months ఉండాలి అని చెప్పి అత్త వారింట్లోనే ఉండాలి అని అలాగా మా ఇంట్లోనే ఉండేము. మా అత్తమ్మ వాళ్ళకి మామూలు పంపిస్తుండేవాడు మా డాడీ. సెకండ్ ఇయర్ వచ్చేసి చిన్న బేబీ కదా పంపించలేదండి. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి లేదు, సెకండ్ ఇయర్ ప్రెగ్నెంట్గా ఉన్నానని పంపించలేదు. థర్డ్ ఇయర్ వచ్చేసి చిన్న బాబుని పంపించలేదు. ఇంక ఇప్పుడు తప్పలేదు అనుకోండి, ఇంక వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి వచ్చాము కదా, వాళ్ళకి చూడాలని ఉంటుంది కదా బాబుని అని చెప్పి మేము లేదులే డాడీ ఇంకోసారి వస్తామని చెప్పి వెంటనే ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎంత బాగుంటుందో మామిడి తోట. నిజంగా అంటే ఏ చెట్లు ఉన్నాలో వాళ్ళు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి పుచ్చకాయ తోటలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఇంకొక జాంకాయల తోటలు ఇలా ఉంటాయి. అలాగే మాకు మామిడి తోట ఉండడం మా అదృష్టం అని మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ అందరికీ దొరకదు కదా, అందులోనూ అంత ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి దొరకవు. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను ఈ విషయంలో. ఇక్కడ ఒక అన్న మా వాడికి మంచి కాయ కోసిచ్చాడండి. వాడు ఆ కాయని ఇంకా వదలట్లేదు అనమాట. అది మేము కోసుకొని తింటామేమోనని వాడు పక్కనే పెట్టుకొని ఆడుకుంటున్నాడు దాంతో. నువ్వు కూర్చో అని ఆ కాయని కూర్చోబెడుతున్నాడు. అదేమో నించోలేదు కదా. సో ఇంక మా డాడీ ఎండలో అట్టే వస్తున్నాడు బండి మీద, మేము కారులో వెళ్తూ ఉంటే. ఎండని అనిపించదేమో ఆ టైంలో అసలు. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా వాడు నిద్రపోయాడు, లేకపోతే మా అత్తమ్మ రియాక్షన్ మా వాడి రియాక్షన్ చూపిద్దాం అనుకున్నాం. సో ఇంకా కావలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంక మా అత్తమ్మని తీసుకొని మా అన్న బయట ఫుడ్ అవి తిందామని చెప్పి తీసుకెళ్ళాడండి. ఎందుకంటే రాక వచ్చింది మా చెల్లి అని చెప్పి. అండ్ మా వదిన వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉండింది అనమాట ఆ టైంలో. సో తను కూడా బాబుని నేను చూసి చాలా రోజులు అయింది కదా వదిన, రండి బయటకు వెళ్దామని చెప్పి తను తీసుకెళ్ళింది. ఇంక మా అత్తమ్మ నువ్వు మాత్రం ఏం చేస్తావు లేరా, మా ఏమో ఊరికి వెళ్ళి ఉంటాడు అనమాట నెల్లూరు దాకా పని ఉండి. సో నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు లేరా అని చెప్పి తీసుకెళ్ళాను. మా హస్బెండ్ నాకు కాల్ ఉందిలని పాగిపోయాడు. సో ఇంక మేమందరం కలిసి కొత్తగా బార్కస్ పెట్టారంట కావల్లో. సో మా అన్న మండి టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళాడండి. ఈలోపు మా వదిన వాళ్ళ అన్న ఇద్దరు కలిసి అక్కడ ఆర్డర్ ఇచ్చి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. అత్తమ్మకి కొత్తగా ఉంది ఈ స్టైల్, కొంచెం కింద కూర్చొని తినడం అనేది. సో మేము కూడా ఎప్పుడు పెద్ద ట్రై చేయలేదు, ఒక్కసారి వెళ్ళాను అంతే మండికి. ఇంకా మా వాడైతే వాళ్ళ అత్తని చూసి చాలా రోజులు అయింది కదా, ఇంకా మీ కింద మీద పడుతున్నాడు, ఆ పిల్లని హింసిస్తున్నాడు, ఆ పిల్లే పెట్టాలంటాడు, ఆ పిల్లే నీళ్ళు తప్పించాలంటాడు. ఇంకా మా అన్నకైతే పిచ్చి ప్రేమ, వాడికి ఏది ఆస్తులు వద్దా ఉంటాడు, ఆ ప్రేమ ఉంటే చాలు. నేను అదే అనుకుంటాను, నా అన్నదమ్ముడు నా పిల్లల్ని మమ్మల్ని గౌరవంగా చూసుకుంటే వచ్చిన పూట చూసుకుంటే చాలనే అనుకుంటానండి. అండ్ అలాగే వాళ్ళు దానికి రెండింతలుగా ఇస్తుంటారు, వాళ్ళు ఎంతైనా ఇస్తామంటారండి. బట్ అది నేను తీసుకొని వాళ్ళకి నేను వేరే రోజు రాకూడదు అనేది నేను అనుకుంటాను. అందుకని వాళ్ళు ఏదైనా ఇస్తానో వద్దు అన్నా, నాకేం వద్దన్నా, ఇప్పుడేం అవసరం ఉందిలే అన్న అంటాను. బాబు ఏదైనా గోల్డ్ తీసుకోమన్నా వెంటనే నేను తీసుకోను, ఎందుకంటే అది ఒక అకేషన్ అయితే తీసుకుంటాను. కానీ అంటే బర్త్డే లాంటివి, పురుడు అలాంటివి అయితే నేను తీసుకున్నాను. కానీ విడిగా ఏదైనా తీసుకోమన్నా కానీ నో, వద్దన్నా, ఇప్పుడేం అవసరం ఉంది అని చెప్తానండి. ఎందుకంటే అది రేపటి రోజు వాళ్ళకి బ్యాడ్గా ఉండకూడదని నా ఫీలింగ్. మాకు ఈ బంధం ఇలాగ ఉంటే చాలు అనుకుంటాను నేను. మీలో ఎంతమంది ఇలాగ అన్న చెల్లెలు ఎఫెక్షన్తో ఉండాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కొడుకు మీద వాళ్ళిద్దరు చూపించే ప్రేమ నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక బేబీ వచ్చాక వాళ్ళకి అంతకు రెండింతల ప్రేమని మనము ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. మా వాడి చెప్తూ ఉంటాను, బేబీ వస్తుంది, మన బేబీ అని. ఎందుకంటే కొంతమంది రేపు వాళ్ళ పిల్లలు వస్తే నిన్ను పట్టించుకోర్రా మీ మామ ఇలాగ కొంతమంది అంటుంటారు. అది పిల్లలకి నెగిటివ్గా మైండ్లో ఎక్కడ అనిపిస్తుందో అని భయంతో నేను మన బేబీ నాన్న, మామూలుగా బేబీ వస్తే మన బేబీయే కదా, మనం ఆడిపియాలి కదా అని అలా పాజిటివ్గా చెప్తూ ఉంటాను. ఇంకా వీళ్ళిద్దరైతే తోడు దొంగలు, అత్త అల్లుడు, అస్సలు వదలరు అనమాట. ఒకరికొకరు పడదు, బట్ ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు.
అమ్మాయి లేకపోతే మా అన్నని హింసించాడు. ఇంకా వాడే భార్య అన్నట్టు 2 రోజులు వాడిని హింసిస్తూ ఉన్నాడు. మొత్తానికి అత్త అల్లుడు కలిసి కూల్ డ్రింకులు తాగడం, ఐస్ క్రీములు తినడం చేశారు. చాలా రోజులైంది మా అల్లుడికి పెట్టని. ఇంకా చూడండి జలుబు బాగా స్టార్ట్ అయిపోయింది మా వాడికి. నేను అక్కడ మేమేం తాగకుండా వాడి కోసం ఉంటే ఇక్కడికి వచ్చాక అందరూ అన్నీ తాపి మళ్ళీ జలుబు అనేది స్టార్ట్ అయిందండి. తర్వాత ఫుడ్ అయితే వచ్చిందండి. ఇది ఎగ్ బుజీ టైప్లో ఉంది. ఫ్రైడ్ రైస్లో చికెన్ పీస్ కూడా పెట్టి చికెన్ ఏదన్నా అంటే దాని లోపల ఉంది మొత్తం పాటు, పైన జస్ట్ ఎముకని మాత్రం పెట్టారన్నారు. టేస్ట్ అయితే బాగుందండి. ఎవరైనా ట్రై చేయండి కావాలి వాళ్ళు. బార్కస్లో కొత్తగా పెట్టిన రెస్టారెంట్. టేస్ట్ ఓకే బాగుంది. తర్వాత మిగిలిపోయిన చికెన్ ముక్కలన్నీ కవర్కి వేపించి వాళ్ళ నాన్నకి ఇద్దామని చెప్పి తీసుకెళ్తున్నాడు మా వీడు. సో మా అన్న ఏంటంటే బిర్యానీ ఏమైనా ఆర్డర్ ఇస్తానమ్మా వాడికి తీసుకెళ్దామంటే వద్దులే అన్న ఇదే ఎక్కువ అని చెప్పి తీసుకెళ్తున్నాం. సో అలాగా లంచ్ అయిపోయాక ఇంకా మా అన్న వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు మమ్మల్ని. కాసేపు ఉండండి వదిలిపెడతానులే, మళ్ళీ కాసేపు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అని చెప్తే ఇంకా మా అత్తమ్మ మా అన్నయ్య వాళ్ళ అత్తమ్మ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మేబీ ఏమైనా సాడీలు చెప్పుకున్నారేమో మా మీద, తెలీదు. అండ్ ఇంకా మా వాడిని అయితే వాళ్ళ అత్త మొత్తం మేకప్ కిట్ తోటి నింపేసింది. వాడిని మేకప్ అంతా వేయడం, వాడు రెడీ చేయడం, వాడికి స్టిక్కర్ పెట్టి జడేసి ఇట్లాగా ఫౌండేషన్లు అవన్నీ పూస్తూ చూడండి ఎట్లా పూస్తుందో వాడు తిక్కలోడు పాపం అన్నీ పూయించుకుంటా ఉన్నాడు నీట్గా. మా అత్తేదో నన్ను రెడీ చేస్తుంది ఎక్కడికి తీసుకెళ్ళిద్దని డిఫరెంట్ కలర్స్ అన్నీ కొట్టింది వాడికి. Yeah, definitely. Yeah, that's really helpful. And even if someone is a DevOps or Terraform expert from Azure and also, right, you can also add them in the loop so that we can able to conclude it. I felt like as I mentioned, right, I'm suspecting maybe this logs part also, like this is my access, but these service principal which I'm using, right, it is having higher privileges to manage logs also it is able to do, but still yeah, for importing the current state that is something yeah, I really needed it. And also just for info, like I'm expecting some solution by the mid of this week, frankly speaking. So actually Friday we have some demo to do, but this is one area where we are actually stuck now. So I need some urgent support here, but yeah, that's totally fine what you mentioned it, and if possible you can add some Terraform or DevOps expert also here. Even I can able to give like what are the Terraform import instructions also. I tried it. Okay, maybe if any instructions, any forceful command or anything. So I'm just like doing like Terraform. It's a module, right? I just mentioned my Aviatrix module name and then the resource ID. Okay, just for your info. సో ఇలా అయితే వీళ్ళ మేకప్ ముగిసిపోయింది. తర్వాత ఇంటికి వచ్చాక మా అత్తమ్మ సాయంత్రం వేడివేడిగా మసాలా వడలు వేసి పెట్టిందండి. చాలా బాగా చేసింది మసాలా వడలు. బట్ నాకు కుదురుతాయి కానీ మసాలా వడలు బట్ మా అమ్మ వాళ్ళు చేసినట్టు మనకు రావు కదా. మా అత్తమ్మ బాగా టేస్టీగా చేసింది. తర్వాత వాళ్ళ తాత వచ్చాడండి. ఇంక మా మావయ్య వచ్చాక ఇంకా మా వాడు ఆనందానికి అవదులేవు. తాత ఆడదాం ఆటలతోనే సరిపోద్ది వాడికి వాళ్ళ తాతతోటి. సో ఇలాగా మేము మా అమ్మ వాళ్ళ ఇంటిని మా అత్త వాళ్ళ ఇంటిని అయితే కవర్ చేసాము. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 3-4 డేస్ అలా ఉండి మళ్ళీ ఊరికి వెళ్తాం అనుకున్నప్పుడు ఒక 2-3 డేస్ మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తామండి. ఇంక ఈలోపు మా ఆడపడుచు కూడా వస్తుందంట. చూడాలి మా ఆడపడుచు వస్తే ఆ ఆడపడుచుని నాకు పెట్టే టార్చర్ని మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఆడపడుచు టార్చర్ పెట్టదు కానీ ఆడపడుచు కూతురు ఉందండి, 3 ఏళ్ల పిల్ల, చంపేస్తుంది నన్ను. అత్త మేమిద్దరం ఇప్పుడు దాకా నా కొడుకు మా అన్న భార్య ఎలా ఉందో నేను నా మేనకోళ్ళు కూడా అంతే ఉంటాం. కొట్టుకుంటూనే ఉంటాం, తిట్టుకుంటూనే ఉంటాం. మళ్ళీ ఆ పిల్ల నా దగ్గరికే వస్తుంది అనమాట, అత్త అని చెప్పి. సో మేము మరి అది ఏంటో తెలియదు, నాకు కూడా ఆ పిల్లతో గిల్లి కజ్జాలు ఆడాలనిపిస్తుంది. అదొక ప్రేమో ఏమో నాకు తెలియదు. సో ఇక్కడ నా కమ్మలు మీరు అబ్జర్వ్ చేస్తే బుట్ట కమ్మలండి. అవి ఒక వీడియోలో చూపించాను. ఈ బుట్ట కమ్మల్ని ఇప్పుడు లైవ్గా పెట్టుకున్నాను అనమాట. ఈ రీసెంట్గా ఈ మధ్య అస్సలు పెట్టుకోవట్లేదు ఇవి అని చెప్పి నేను అంటే వంకపోయింది అనమాట బుట్ట. ఇవి
ఇంకా మార్చేద్దాంలే అని ఉన్నాను. మార్చడం ముందుగా కొంచెం వాడదాంలే కొత్త బుట్ట కమ్మలు అని చెప్పి ఇంకా ఒకసారి పెట్టుకున్నాను. ఇవి 10 గ్రామ్స్ అండి. అవి రూబీ పౌల్స్ తోటి ఉంటుంది అనమాట, హ్యాంగ్ అయ్యి. మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళు వచ్చాక మీకు వీడియో చేసి చూపిస్తానండి. మా ఆడపడుచు వాళ్ళ వల్ల మాకు వచ్చే గోల ఏందో, ఇబ్బందులు ఏందో, టార్చర్ ఏందో. అంటే టార్చర్ అది కాదు కానీ ఫ్రెండ్లీగా ఎలా ఉంటుంది, నన్ను ఎలా కమెంట్ చేస్తుందో నా ఆడపడుచు కూతురు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇక్కడ వీళ్ళ నాయనమ్మ వీడు ఫుల్ డ్యాన్స్ అనమాట. బాగా మిస్ అయ్యాడు కదా ఇన్ని రోజుల నుంచి అందరినీ, అందుకని అన్నీ ఒకేసారి వచ్చేసింది సార్కి ప్రేమ అంతా కూడా. చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోని ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది, వాచ్ చేయండి.